హాయ్ అండి. ఈ వీడియోలోనే పీరియడ్స్ క్రాంప్స్ అంటే పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపులో నొప్పి, నడుము నొప్పి అటువంటి సమస్యల గురించి చెప్పబోతున్నాను. అంటే అవి ఆ టైంలో వచ్చే నొప్పుల్ని ఎలా తగ్గించుకోవచ్చు ఇన్ యోగాలో అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. మ్యాక్సిమం 70-80% పీపుల్కి కడుపులో నొప్పి, నడుము నొప్పి అనేవి వస్తూ ఉంటాయి పీరియడ్స్ టైంలో. కొంతమందికి అవేమేమి ఉండవు, వచ్చినా కొంత మాత్రలోనే ఉంటుంది, ఎక్కువగా ఉండదు. కొంతమందికి ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు కొన్ని చిన్న చిన్న ఆసనాలు కనుక వేసుకుంటే ఈ పీరియడ్స్ టైంలో వచ్చే కడుపులో నొప్పి, నడుము నొప్పి అటువంటి ఇబ్బందులు అనేవి తగ్గుతాయి. అలాగే పీరియడ్స్ టైంలో కూడా కొంతమంది లేడీస్కి ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ చిరాకుగా ఉంటారు. అలాంటి చిరాకులు అలాంటివి కూడా తగ్గుతూ ఉంటాయి. యోగాలో ప్రాణాయామము, ఆసనాలు చేయటం ద్వారాగా ఈ పీరియడ్స్ టైంలో వచ్చే ఇబ్బందులు అనేవి పరిష్కరించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇవి కనుక ప్రతిరోజు ఒక 15-20 మినిట్స్ చేస్తే ప్రాక్టీస్ చేయటం ద్వారా మనం ఈ టైంలో వచ్చే నొప్పులను అనేవి అధిగమనించవచ్చు. అవి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకోకుండా పూర్తిగా వీడియో చూడండి. లెట్స్ స్టార్ట్స్. ముందుగా మనం ఏ ఆసనం చేయాలన్నా సరే ముందుగా మనం మలాసన అనేది స్టార్ట్ చేయాలి. మలాసనతోటి మన ఆసనాలు అనేవి స్టార్ట్ చేయాలి. ఈ మలాసన చేయడం ద్వారా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ మలాసన ఎలా చేయాలి అని అంటే కనుక ముందుగా ఇలాగా మనము ఇలా కూర్చోవాలి 2 కాళ్ళ మీద. ఈ మలాసనలలో కూర్చొని హిప్ అనేది స్ట్రైట్గా ఉండాలి. ఈ మలాసనలో కూర్చొని ఒక గ్లాస్ వామ్ వాటర్ అనేది తాగితే మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఇన్ని యోగాలో చెప్తారు దగ్గర 1 లీటర్ వాటర్ తాగాలి అని చెప్పి, కానీ అట్లీస్ట్ 3/4 లీటర్ వాటర్ అనేది తాగితే చాలా అంటే చాలా మంచిది. నేను కానీ ఈ వీడియోలో 1 గ్లాస్ వామ్ వాటర్ మాత్రమే చూపిస్తున్నాను. ఈ మలాసన చేయటం ద్వారా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటంటే డైజెషన్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, అబ్డామినల్ ఆర్గాన్స్ అనేవి బాగా స్టిమ్యులేట్ అవుతాయి, మన హిప్ అనేది ఓపెన్ అవుతుంది, యాంకిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి, తర్వాత లెగ్స్కి అనేది బాగా స్ట్రెంగ్త్ వస్తుంది, లోవర్ బ్యాక్ పెయిన్ అనేది బాగా రిలీఫ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి వజ్రాసన. ఈ వజ్రాసనకి ఇలాగ మోకాల మీద కూర్చోవాలి. మన యాంకిల్స్ అనేవి వీ షేప్లో రావాలి. ఈ వీ షేప్లో వచ్చిన తర్వాత మన లోవర్ బ్యాక్ అనేది మన సీట్ పొజిషన్ అనేది ఆ వీ పొజిషన్లో సిట్ అవ్వాలి. చేతులు అనేవి అలాగ హోల్డ్ చేయాలి, లాక్ చేసినట్టుగా ఉంచాలి. ఇలాగ వజ్రాసనంలో కూర్చోవాలి. ఇలా కూర్చొనేలేని వాళ్ళు ఈ కాళ్ళ మధ్యలో టవల్ కూడా, అంటే యాంకిల్స్ ఉన్నాయి కదా, యాంకిల్స్ మధ్యలో టవల్ కూడా పెట్టుకొని ముందు స్టార్టింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు టవల్ కూడా పెట్టుకొని చేయొచ్చు. దాన్ని బయటకు రావడానికి ఇలాగ మన 2 చేతుల్ని అలా బయట పెట్టి చేయాలి. ఇది వజ్రాసన. వజ్రాసనం వలన ఉపయోగాలు అంటే డైజెషన్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. నార్మల్గా భోజనం చేసిన తర్వాత యోగా చేయొద్దు అని, కానీ వజ్రాసనం చేయటం ద్వారా మన డైజెషన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అంటే తిన్నది బాగా అరిగిపోతుంది. నెక్స్ట్ క్యాట్ అండ్ కౌ పోజ్. ఈ క్యాట్ అండ్ కౌ పోజ్ చేయటం వలన ఏంటంటే బాగా బెనిఫిట్స్, పీరియడ్స్ పెయిన్స్ అనేవి బాగా తగ్గుతాయి. ముందుగా అయితే ఎలా చేయాలనేది చెప్తాను. ముందుగా ఇలా నిటారుగా నుంచొని మన 2 చేతుల్ని ఎట్లాగా పెట్టుకోవాలి. కౌ పొజిషన్లో నుంచోవాలి, అంటే టేబుల్ లాగా మన వీపు అనేది టేబుల్ లాగా ఉంచుకొని ఇలాగ నుంచోవాలి. నెక్స్ట్ కౌ పోజ్లో, క్యాట్ పోజ్లోకి ఇలాగా ఇన్హేల్ టు లోపలికి, ఎగ్జేల్ టు బయటికి, అంటే ఇన్హేల్ టు కౌ పొజిషన్ అండ్ ఎగ్జేల్ టు క్యాట్ పొజిషన్. ఇలా చేయటం వలన బాగా ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అని అంటే స్పైనల్ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, బ్యాక్ అండ్ నెక్ పెయిన్స్ ఏమన్నా ఉంటాయి రిలీఫ్ అవుతాయి, తర్వాత డీప్ బ్రీత్ అనేది బాగా వస్తుంది, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ బాగా తగ్గుతుంది, తర్వాత మన బాడీకి ఎసెన్షియల్గా వామప్ అనమాట. ఏ ఎక్సర్సైజ్ చేసినా కనుక ఇది ఒక వామప్ ఎక్సర్సైజ్లా బాగా ఉపయోగపడుతుంది. పీరియడ్స్ టైంలో చేస్తే కనుక పెయిన్ అనేది బాగా అంటే బాగా తగ్గుతుంది ఈ క్యాట్ అండ్ కౌ పొజిషన్లో చేస్తే. నెక్స్ట్ చేసే ఆసనం ఏంటంటే బటర్ఫ్లై ఆసన ఆర్ బద్ధకోనాసన. ఈ బటర్ఫ్లై ఆసన అండ్ బద్ధకోనాసనం చేయడం ద్వారా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ముందుగా అయితే ఎలా చేయాలనేది చెప్తాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 కాళ్ళని ఇట్లా 2 చేతులతో హోల్డ్ చేసి 2 దగ్గరికి లాక్కోవాలి. ఇలా కాళ్ళని రెండింటిని బటర్ఫ్లై ఆడిస్తున్నట్టుగా ఆడించాలి. ఇలా చేయటం వలన బాగా అంటే బాగా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటంటే హిప్కి థైస్కి బాగా కండరాలు అనేవి టైటన్ అవుతాయి. తర్వాత లోవర్ బ్యాక్ పెయిన్ ఏదన్నా ఉంటే అది తగ్గుతుంది. తర్వాత పీరియడ్స్ టైంలో వచ్చే పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆసనం అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రెగ్నెంట్ లేడీస్ కనుక యోగా వాళ్ళ నిపుణుల పర్యవేక్షణలో ఈ ఆసనం కనుక చేస్తే ఫ్రీ డెలివరీ అవడానికి బాగా ఛాన్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చి
నెక్స్ట్ బాలాసన ఆర్ చైల్డ్ పోజ్. ఈ చైల్డ్ పోజ్కి ఆర్ బాలాసనకి చేయడానికి ఏంటంటే ముందుగా ఇలాగ మనం స్ట్రైట్గా మోకాల మీద స్ట్రైట్గా నుంచోవాలి. నుంచిన తర్వాత మన కాళ్ళు అనేవి రెండు కొంచెం గ్యాప్ వి షేప్లో వచ్చేలాగా రెండు కాళ్ళని అలా పెట్టుకొని శ్వాస తీసుకొని మన బాడీని అనేది ముందుకి ఇట్లాగా మ్యాట్ని తాకేలాగా మన బాడీని వంచాలి. డీప్ బ్రీత్ తీసుకొని ఒక 30 సెకండ్స్ హోల్డ్ చేయగలిగితే ఇంకా చాలా అంటే చాలా మంచిది. ఇలా చేయడం ద్వారా పీరియడ్స్ టైంలో వచ్చే పెయిన్ అనేది బాగా రిలీఫ్ అవుతుంది. దీని యొక్క ఉపయోగాలు ఏంటనేవి తెలుసుకుందామా? ఈ చైల్డ్ పోజ్ చేయడం ద్వారా ఏమేమి ఉపయోగాలు ఉన్నాయంటే బ్యాక్ అండ్ షోల్డర్ నెక్ పొజిషన్లో ఏమన్నా పెయిన్ ఉంటే బాగా రిలీఫ్ వస్తుంది. తర్వాత స్పైన్కి, హిప్కి, థైస్కి, యాంకిల్స్కి జెంటిల్గా స్ట్రెచ్ అయిన ఫీలింగ్ వస్తుంది, మసాజ్ అయిన ఫీలింగ్ వస్తుంది. తర్వాత మన నర్వస్ సిస్టమ్ అనేది కామ్ అవుతుంది. తర్వాత యాంగ్జైటీ ఏదన్నా ఉంటే రిలాక్సేషన్ అనేది బాగా జరుగుతుంది. పీరియడ్స్ టైంలో కనుక ఈ ఆసనం చేస్తే బాగా రిలీఫ్ వస్తుంది. ఎక్కువగా మంది ఆడవాళ్ళల్లో పీరియడ్స్ టైంలో ఎక్కువ చిరాకుగా ఉంటారు, ఎక్కువగా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా ఈ ఆసనాలు చేయడం ద్వారా కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది. డైలీ కనుక కంటిన్యూగా ఒక 15 to 20 మినిట్స్ కనుక ఈ ఆసనాలు చేయడం ద్వారా మనకు పీరియడ్స్ టైంలో వచ్చే పెయిన్స్ అనేవి చాలా రిలీఫ్ వస్తాయి. ఈ ఆసనాల్ని మెల్లిమెల్లిగా ఫస్ట్ ఒక 10 మినిట్స్ చేయండి, తర్వాత ఒక 15 మినిట్స్ అట్లాగా మెల్లిమెల్లిగా పెంచుకుంటే పీరియడ్స్ టైంలో వచ్చే క్రాంప్స్ అనేవి చాలా వరకు రిలీఫ్ వస్తాయి ఈ ఆసనాలు చేయటం ద్వారా, యోగా చేయటం ద్వారా. నెక్స్ట్ వచ్చి పవన ముక్తాసన. పవన అంటే గాలి, ముక్త అంటే వదిలిపెట్టడం. ఈ పవన ముక్తాసనం చేయటం ద్వారా ఏంటంటే మన కడుపులో ఉన్న ఎటువంటి చెడు గాలి అయితే ఏదైనా ఉందో దానిని బయటికి వదిలిపెట్టడం అని దాని అర్థము. ఈ పవన ముక్తాసనానికి ఇలాగ మనం శవాసనంలాగా పడుకొని కాళ్ళని రెండు ఇలాగ మడిచి మోకాళ్ళు వరకు మడిచి కాళ్ళని రెండింటిని పైకి లేపాలి. మడిచిన కాళ్ళని రెండింటిని ఇట్లాగా పొట్ట వరకు పైకి ఇలా రెండు చేతులతో హోల్డ్ చేసి లేపాలి. గాలిని విడిచిపెడుతూ తలని పైకి లేపాలి. సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నోళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు ఈ ఆసనాన్ని చేయకపోవటమే చాలా మంచిది. ఈ ఆసనం చేయడం ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మన డైజెషన్ సిస్టమ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత ఏదైనా బ్యాడ్ గ్యాసెస్ ఏదైనా ఫామ్ అయినా, తర్వాత చెడు గాలి అలాంటివి ఏమైనా ఉన్నా కానీ ఈ ఆసనం చేయడం ద్వారా బయటికి పోతూ ఉంటాయి. బాగా డైజెషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఏదైనా ఒక ఆసనం చేయాలి అని అంటే కనుక ముందుగా ఒకసారి చేసాము అంటే దాన్ని రెండోసారి కూడా రిపీట్ చేయడం ద్వారా అది బాగా చేయటము వస్తుంది, అలాగే చేసినట్టుగా ఫీలింగ్ కూడా కలుగుతుంది. గాలిని విడిచిపెడుతూ తలని అనేది పైకి లేపాలి. బాగా ఎక్కువ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కనుక తలని వంచకూడదు ఈ ఆసనం చేసేటప్పుడు. ఇలాగా ఈ ఆసనాన్ని చేయాలి. ఈ ఆసనం చేయడం ద్వారా పీరియడ్స్లో వచ్చే పెయిన్ అనేది తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి సీటెడ్ ఫార్వర్డ్ పోజ్ ఆర్ పశ్చిమోత్తాసనం. ఈ పశ్చిమోత్తాసనం చేయడం ద్వారా కూడా పీరియడ్స్ టైంలో వచ్చే పెయిన్ అనేది బ్యాక్ పెయిన్, తర్వాత స్టమక్ పెయిన్ అనేది బాగా రిలీఫ్ అవుతుంది. ముందుగా ఇలాగా మనము కూర్చొని మన రెండు చేతుల్ని గాలి తీసుకుంటూ చేతుల్ని రెండు ముందుకి అంటే మన కాలి వేళ్ళని పట్టుకొని మెల్లగా శ్వాసను వదులుస్తూ తలని కిందకి హోల్డ్ చేయాలి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. గాలి తీసుకుంటూ చేతులతోటి మన కాళ్ళని అలాగ వేళ్ళని పట్టుకొని మెల్లగా శ్వాసను వదులుతూ తలని అనేది కిందకి వంచాలి. ఇలా చేయడం ద్వారా మన పీరియడ్స్ టైంలో వచ్చే కడుపులో నొప్పి బ్యాక్ పెయిన్ అనేవి బాగా రిలీఫ్ అవుతాయి. అలాగే మన టైస్ అనేవి బాగా స్ట్రెంథన్ అవుతాయి, కండరాలు అనేవి కూడా స్ట్రెంథన్ అవుతాయి. తర్వాత మన బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చి స్పైన్ ట్విస్ట్ ఆర్ సప్తమచ్చేంద్రాసన. ఈ ఆసనం చేయడం ద్వారా కూడా బ్యాక్ పెయిన్ అనేది బాగానే తగ్గుతుంది, అలాగే స్టమక్ పెయిన్ కూడా తగ్గుతుంది. ఇది అప్పటికప్పుడు బెడ్ టైంలో ఉండి కూడా చేస్తే బ్యాక్ పెయిన్ అనేది కొంచెం వరకు రిలీఫ్ వస్తుంది. అంటే సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి బాగా తగ్గిపోతుంది, వెంటనే తగ్గిపోతుంది అని చెప్పను. కొంచెం మైల్డ్గా ఉన్న వాళ్ళకి కనుక బెడ్ టైంలో లేసినప్పుడు నొప్పిగా ఉంది అని అన్నప్పుడు కూడా బెడ్ టైంలో పడుకొని కూడా చేయొచ్చు ఈ ఆసన అనేది. దానికోసం ఇలాగ పడుకొని మన కాలుని ఫస్ట్ ఒక కాలుని ఇలాగ స్ట్రైట్గా పెట్టి రెండో కాలుని అనేది మన
మోకాలు మడిచే దగ్గరికి రెండో కాలు పాదం అనేది ఆనిచ్చి 2 చేతుల్ని అలాగా స్ట్రైట్గా పెట్టాలి. కాలు ఎటువైపు అయితే పెడతామో రివర్స్ వైపులో తల అనేది పెట్టాలి. ఇలా పెట్టడం ద్వారా స్పైన్ అనేది బాగా రిలీఫ్ వస్తుంది స్పైన్కి. సో మన పెయిన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇలాగా ఒక సైడ్ చేసిన తర్వాత రెండో సైడ్ కూడా అలాగే అదే రకంగా చేయడం ద్వారా మన ఇనిషియల్గా వచ్చే నొప్పి బ్యాక్ పెయిన్ అనేది బాగా తగ్గుతుంది, రిలీఫ్ వస్తుంది. నెక్స్ట్ అలాగే 2 కాళ్ళతోటి చేద్దాం. ఇప్పుడు 2 కాళ్ళని ఇలాగ ఫోల్డ్ చేసుకొని ఇట్లాగా ఒకవైపుకు మడిచి పెట్టాలి. కాళ్ళను రెండింటిని ఇలా పెట్టి చేతులు 2 స్ట్రైట్గా పెట్టాలి. కాళ్ళు ఎటువైపు అయితే పెడతామో రివర్స్లో తల అనేది పెట్టి గాలి పీల్చుకుంటూ ఉండటం ద్వారా మనకి స్పైన్కి వచ్చే బాగా రిలీఫ్ అవుతుంది. స్పైన్లో ఉండే బ్యాక్ పెయిన్ అనేది బాగా రిలీఫ్ వస్తుంది, నొప్పి అనేది తగ్గుతుంది. ఇది బ్యాక్ పెయిన్ ఉన్నోళ్ళకి కూడా ఇన్స్టెంట్గా రిలీఫ్ వస్తుంది అనమాట. బ్యాక్ పెయిన్ ఉన్నోళ్ళు ఈ ఆసనం చేయడం ద్వారా ఇన్స్టెంట్గా మనకి పెయిన్ అనేది తగ్గుతుంది, బాగా రిలీఫ్ వస్తుంది. ఒకసారి ఈ ఆసనాలన్నింటినీ ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు ఇన్స్టెంట్గా మాకు బ్యాక్ పెయిన్ అనేది తగ్గింది, పీరియడ్స్లో వచ్చే పెయిన్ అనేది బాగా తగ్గింది అనేది మీ అంతటా మీరే చెప్తూ ఉంటారు. ఇలా చేయటం ద్వారా కూడా మన పీరియడ్స్లో వచ్చే పెయిన్ అనేది బ్యాక్ పెయిన్ అనేది కూడా తగ్గుతుంది. ఇప్పుడు చెప్పిన ఈ 2 ఆసనాలు బ్యాక్ పెయిన్ కంటే బ్యాక్ పెయిన్కి బాగా రిలీఫ్ వస్తాయి. ఇప్పుడు ఈ అన్ని ఆసనాలన్నీ అయిపోయిన తర్వాత మనం శవాసనం మాత్రం కంపల్సరీగా వేయాలి. శవాసనం వేయటం ద్వారా ఏంటంటే ఉపయోగాలు, మన బాడీ అనేది ఇప్పుడు వరకు ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యింది అంటే మనం ఆసనాలు చేయడం ద్వారా ఎక్కువగా స్ట్రెయిన్ అవటం ద్వారా స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది. అందుకని మనం బాడీకి రిలాక్సేషన్ ఇవ్వాలి. ఇలా శవాసనం వేస్తే మనకు టైట్నెస్ అనేది పోతుంది. దానికోసం మనం ఎంత స్ట్రెచ్ చేయగలిగితే అంత విధంగా 2 కాళ్ళని స్ట్రెచ్ చేసి 2 చేతుల్ని స్ట్రెచ్ చేసి తలని ఒకవైపుకి కుడివైపుకి కానీ ఎడమవైపు కానీ ఒక పక్కకు తీసుకొని డీప్ బ్రీత్ తీసుకొని వదులుతూ ఉండాలి. ఇలా చేసుకోవడం ద్వారా మన బాడీ అనేది బాగా రిలాక్సేషన్ అవుతుంది. శవాసనం వేసేసిన తర్వాత మనం స్టిచ్చింగ్ పొజిషన్కి అయితే వచ్చేయాలి. ఇలాగా స్టిచ్చింగ్ పొజిషన్లో కూర్చోవాలి. నెక్స్ట్ వచ్చి ప్రాణాయామం చేయాలి. ఏ ప్రాణాయామం చేయాలన్నా కానీ మనం సుఖాసనాలన్నా కూర్చొని చేయొచ్చు, లేదు అంటే వజ్రాసనంలోనన్నా కూర్చొని చేయొచ్చు. ఇది వజ్రాసనంలో, నేను ఇప్పుడు వజ్రాసనంలో కూర్చొని చేయటం అనేది చూపిస్తున్నాను. నాడీ శోధన అంటే ఒక నాజిల్ ద్వారా అనేది బ్రీత్ని తీసుకుంటూ ఇంకో నాజిల్ ద్వారా అనేది బయటికి వదలాలన్నమాట. ఇలా చేయడం ద్వారా మనకి నాడీ శోధన అనేది జరుగుతుంది. నాడీ శోధన చేసేటప్పుడు చాలా స్లోగా తీసుకోవాలి, చాలా స్లోగా వదలాలి. మన ముక్కు కేంద్రం దగ్గర మనం గడితే పీల్చుకునేటప్పుడు కానీ వదిలేటప్పుడు కానీ ఆ పేపర్ అనేది కదలకోకుండా ఉండాలి. అది నాడీ శోధన. నెక్స్ట్ వచ్చి బ్రాహ్మరి చేసేదానికి మన బొటన వేలు అనేది మన చెవుల్లో పెట్టాలి. తర్వాత మిగిలిన వేళ్ళతోటి మన కళ్ళను అనేవి క్లోజ్ చేసి పెట్టాలి. ఇలా చేస్తూ నెక్స్ట్ అలా సౌండ్ చేసుకుంటూ కనుక మనం బ్రీత్ని తీసుకొని బ్రీత్ని వదులుతూ ఉండటం వలన బ్రాహ్మరి అనేది చేయొచ్చు అనమాట. ఈ ప్రాణాయామం చేయటం ద్వారా అనేది స్ట్రెస్ రిలీఫ్ బాగా అవుతుంది. స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది ఈ ప్రాణాయామం చేయటం ద్వారా. ఇలా కనుక డైలీ ఒక 15 to 20 minutes కనుక యోగా అనేది ప్రాక్టీస్ చేయడం ద్వారా మన బాడీకి బాగా ఎక్సర్సైజ్ జరిగినట్టు ఉంటుంది. అలాగే పీరియడ్స్ టైంలో వచ్చే క్రాంప్స్ అనేవి కూడా బాగా తగ్గుతూ ఉంటాయి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో మై ఛానల్.